సిద్ధవేదము మోక్ష సూత్రము. మరణించుటకు అవసరమైన గతిని సిద్ధ విద్య ద్వారా పొందవలను. అప్పుడు మాత్రమే మనము అంత్యదశలో జనులు అనుభవిస్తున్న బాధ నుండి బయటపడి ముక్తిని పొందుము. ప్రాణాయామము. సిద్ధ విద్య ద్వారా మన లోపల ఉన్న ప్రాణమును బయటకు విడవక ఒక నియమముకు తెచ్చి మన లోపలనే నడిపించవలను. అది ఏ ప్రాణాయామము. అట్టి విద్యా నిపుణకు ఎట్టి వ్యాధులు కలగవు. పంచభూతములు. ఆకాశము సదాశివుడైన జ్యోతి, వాయువు శివుడైన జీవుడు, అగ్ని అయి రుద్రుడైన తేజస్సు, జలము విష్ణైన మనస్సు, పృథ్వీ అహంకారమైన బ్రహ్మ అయి ఉన్నవి. మస్తక జ్ఞానము. సిద్ధ విద్య ద్వారా లోపల నుండి బయటకు వచ్చిన జీవుని తిరిగి లోపలికి తీసుకొని పోయినప్పుడే మనము తత్వార్థము తెలుసుకొనగలము. అప్పుడు మాత్రమే మనకు జ్ఞానం కలుగును. ఇది ఏ మస్తక జ్ఞానము. మనసులని ఒక ప్రత్యేక సృష్టి లేదు. మన ప్రవర్తన వలనే కావలెను. ఆ ప్రవర్తన ఏమనగా జీవశక్తి అయిన వాయువు భిన్నగతి అయినప్పుడు కలిగిన కోపము, మోహము, కామము మొదలైనవి ఏకగతి ద్వారా పోగొట్టుకొని జీవశక్తి అయిన వాయువును మన లోపలనే అణిచి తెలివి పొందవలెను. అప్పుడు మాత్రమే మనము మనుషులము అగుదుము. అంతిమ సత్యము. అన్ని ప్రాణులలో స్థితి చేసుకొని ఉన్న వస్తువే ఈశ్వరుడు. ఆ ఈశ్వర చైతన్యం అంతా ఒక శక్తియే ఉన్నది, రెండుగా లేవు. మనము అంతిమ సత్యమును తెలుసుకున్నప్పుడు మనకు గల దురాభిమానము, రాగద్వేషములు, కోరికలు నశించును. జన్మ సాఫల్యము. సిద్ధ విద్య ద్వారా వాయు రూపంలో బయటికి పోయి క్షీణించుచున్న మన జీవశక్తి అట్లు వేమైపోటకు విడువక మన లోపలనే ఉన్న మార్గం ద్వారా పైకి క్రిందకు శుక్లమును నిలిపి సంగ్రహించి పెట్టవలెను. అప్పుడు మాత్రమే మనకు జన్మ సాఫల్యము కలుగును. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు. అనిత్యమైన వాటిని నీదని, నాదని మొదలైన రాగద్వేషములతో కూడిన వృత్తులు విడిచి నిత్యమైన తనను తాను తెలుసుకొని ఉండ అవస్థయే జాగ్రత్త అవస్థ. కానీ మనం ప్రస్తుతం అనుభవిస్తున్న జాగ్రత్త అవస్థ మాయ అయిన నిద్రావస్థ. ఇందులో మనము తెలుసుకొనున్నది, అనుభవిస్తున్నది స్వప్నావస్థ అయి ఉన్నది. కర్మయోగము. కర్మ ప్రవర్తన కాదు, అది జీవశక్తి అయిన వాయువే ఉన్నది. ఆ వాయువును దాని ఉద్భవ స్థానమై బ్రహ్మరంధ్రంలో చేర్చి లయింపజేసిన అది ఏ కర్మయోగము. యోగం అంటే జీవుడిని ఈశ్వరులో ఐక్యం చేయుట. జీవుడు ఈశ్వరుడు అనునవి రెండై లేవు. నేను అహంకారం వలన ఇట్లు కలిగినది. కాబట్టి ఎప్పుడు నేనని అహంకారం పోగొట్టుకును అది యోగమగును. బ్రహ్మానందము. సంభోగ సమయంలో జీవుడు మన లోపలనే అణిగి లోపలనే పైకి కిందకు గతి చేసుకొని బ్రహ్మమైన శుక్లమును తాకి శాశ్వతముగా జీవించుటకు అవసరమైన స్వంత ధనమును దొంగిలించి ఒక నిమిషముండు ఆనందమును పొందునో ఆ ప్రకారంగానే మన జీవుడు క్రిందికి పైకి గతి చేసి బ్రహ్మమైన శుక్లంలో ఐక్యము పొందిన మనము సదా ఆనందమత్తులమై ఉండగలము. ఇది ఏ బ్రహ్మానందము.